అధ్యక్ష, ఈ అంశం మీద చర్చ కంక్లూడ్ చేస్తూ కంక్లూషన్ మొన్న మాట్లాడారు కంటిన్యూ అవుతా ఉంది. కంక్లూడ్ అధ్యక్ష, రాష్ట్రంలో పారిశ్రామిక పరంగా ఉద్యోగాల కల్పన పరంగా రాష్ట్రంలో గత 3 సంవత్సరాలుగా ఏ రకమైన అడుగులు పడ్డాయి, ఆ అడుగులు పడడం వల్ల రాష్ట్రానికి ఏ రకమైన మంచి జరిగింది అనే సబ్జెక్ట్ మీద ఈరోజు ఆ చర్చలో పాల్గొంటున్నాను అధ్యక్ష. ఇక్కడ ఈ చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలోనే జరిగిన ఒక సంఘటన, ఒక ఉదాహరణ కూడా ఇక్కడ చెప్తాను. రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయలతో బల్క్ డ్రగ్ పార్క్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలోనే ముందుకొచ్చింది అధ్యక్ష. 17 రాష్ట్రాలు పోటీ పడ్డాయి అధ్యక్ష ఈ పార్క్ తెచ్చుకునే దానికోసం. 3 పార్కులు మాత్రమే దేశంలో ఇవ్వడం అంటూ జరిగాయి. ఒకటి గుజరాత్కి వచ్చింది, ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది, మరొకటి హిమాచల్ ప్రదేశ్కి వచ్చింది. ఇటువంటి ప్రతిష్టను పెంచే ఒక గొప్ప అధ్యయనం మనం చూసాం. 17 రాష్ట్రాలు పోటీ పడితే అందులో మన రాష్ట్రం ఆ పోటీలో తట్టుకుని మనకు ఆ పార్క్ రావడం, గుజరాత్తో పాటు హిమాచల్ ప్రదేశ్తో పాటు. అధ్యక్ష, అటువంటి పార్క్ మన రాష్ట్రానికి వద్దు, అటువంటి పార్క్ మన రాష్ట్రానికి వస్తూ ఉంటే దాన్ని వద్దు అని, ఈ పార్క్ రాష్ట్రానికి వద్దు అని ఏకంగా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీ ఏకంగా లేఖలు రాశారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి. ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నాను, ఆ లేఖ కూడా డిస్ప్లే చేస్తూ ఉన్నాను. ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ ఈయన పార్టీకి సంబంధించిన యనమల రామకృష్ణుడు, అటువైపున కౌన్సిల్లో వీళ్ళ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు కౌన్సిల్లో ఏకంగా తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ఈ మాదిరిగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ ఉంది. ఈ పార్కు వద్దు, ఆంధ్ర రాష్ట్రానికి మాకు ఈ పార్కు వద్దు, ఇవ్వద్దండి అని. అంటే ఏ స్థాయిలోకి దిగజారిపోయారో ఒకసారి గమనిస్తే అది ఒక లేఖ కూడా కాదు అధ్యక్ష, 2 లేఖలు. రెండో లేఖ కూడా ఇంకోటి ఉంది, రెండో లేఖ కూడా అయిందమ్మా. ఇది రెండో లేఖ. ఏకంగా లేఖలే రాస్తూ ఉంటే నిజంగా వీళ్ళు మనుషులేనా అని చెప్పి ఒక్కసారి అడగాల్సి వస్తూ ఉంది అధ్యక్ష. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఇక్కడే ఇదే చోటే డివిస్ అనే ఫార్మాసిటికల్ కంపెనీకి తానే దగ్గరుండి పెట్టించే కార్యక్రమం చేశాడు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడుకి కనపడడం లేదా? ఫార్మా రంగం ఇక్కడికి వస్తే ఇక్కడ పొల్యూషన్ వస్తుందనో ఇంకొకటో ఈయన మాట్లాడే మాటలు. అసలు ఒక 1000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తూ ఉంది అధ్యక్ష? పూర్తిగా అఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టడమే కాకుండా అన్ని రకాలుగా దీన్ని శుద్ధి చేసి జీరో డిశ్చార్జ్ కింద దీన్ని కన్వర్ట్ చేసి, అసలు శుద్ధిని కూడా, అసలు వాస్తవం చెప్పాలంటే శుద్ధిని పూర్తిగా జీరో డిశ్చార్జ్ ప్లాంట్స్ కింద చేసినప్పటికీ కూడా ఎటువంటి పొల్యూషన్కి కూడా తావులు ఇవ్వకోకుండా ఇక్కడ నుంచి పైప్ లైన్ కూడా వేస్తూ ఉన్నాం అధ్యక్ష. దాదాపు 40-50 కిలోమీటర్ల పైప్ లైన్ దారి కూడా తీసుకొని పోయి ఎక్కడో వేరే చోట విశాఖపట్నంలో విశాఖపట్నం జిల్లాలో ఇంకా
లో దాన్ని శుద్ధి చేసి కలిపించే కార్యక్రమం అక్కడ అఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా మళ్ళీ పెట్టి అక్కడ నుంచి డిశ్చార్జ్ చేసేట్టుగా. అంటే ఎక్కడా కూడా ఇక్కడ ఉన్న ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది జరగకోకుండా జరుగుతూ ఉంది. అటువంటి 1000 కోట్ల రూపాయలతో ఇటువంటి పార్క్ డెవలప్ అవుతూ ఉంటే కూడా దీన్ని అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే దీనివల్ల అధ్యక్ష దాదాపుగా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను దాదాపుగా 30,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం. 17 రాష్ట్రాలతో పోటీపడి మళ్ళీ తెచ్చుకున్న ప్రాజెక్టు. ఇటువంటి ప్రాజెక్టును కూడా వీళ్ళు అడ్డుకుంటా ఉంటే ఇంతకంటే చరిత్రహీనులు ఎవరైనా ఉంటారా అని చెప్పి ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు అధ్యక్ష. పక్కనే ఉన్న తెలంగాణలోని ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ గారు మాకు ఇది ఎందుకు ఇవ్వరు అని ఏకంగా కేంద్రాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మాకెందుకు ఇవ్వలేదు ఈ ప్రాజెక్టు, మా మీద ఎందుకు వివక్ష చూపుతున్నారు, మాకెందుకు ఇది ఇవ్వడం లేదు అని చెప్పి ఏకంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి మాకెందుకు ఈ బల్క్ డ్రగ్ పార్క్ ఇవ్వడం లేదు అని చెప్పి ఆయన కూడా కేంద్రాన్ని అడుగుతూ ఉన్నాడు, ప్రశ్నిస్తూ ఉన్నాడు. మరి పక్క రాష్ట్రాలు పోటీపడి మాకెందుకు ఇవ్వడం లేదు అని అడుగుతూ ఉన్న దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పోటీలో నిలబడి ఈ అన్ని రాష్ట్రాలతో పోటీలో నిలబడి గెలిచి ఈ ప్రాజెక్టు మనం తెచ్చుకుంటే 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంటే దానివల్ల అడ్డుకునేందుకు శాయశక్తులా వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే అసలు ఇలాంటి వాళ్ళని ఏమనాలని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం మిమ్మల్ని అందరినీ కూడా. అధ్యక్ష, ఇలాంటి వారు అధ్యక్ష మన ఆర్థిక వ్యవస్థ గురించి మన పారిశ్రామిక రంగం గురించి కూడా రోజుకొక దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. మన కర్మ ఏమిటి అని అంటే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మీడియా పూర్తిగా పోలరైజ్ అయిపోయిన పరిస్థితిలో ఈరోజు మనం బ్రతుకుతూ ఉన్నాము అనేది ఒక నిజంగా ఒక బాధాకరమైన వాస్తవం. ఎక్కడైనా కూడా కేవలం ఒక దుర్బుద్ధితో ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, ఒక చంద్రబాబు ఇంతమంది కలిసి కేవలం వాళ్ళకు సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో లేడు కాబట్టి ఆ వ్యక్తిని ముఖ్యమంత్రి స్థానంలో ఎలాగో కూర్చోబెట్టాలని చెప్పి ఏకంగా ప్రభుత్వం మీద లేనిది ఉన్నది అన్నీ కూడా వేసి దుర్బుద్ధితో ఈ మాదిరిగా నెగటివ్ క్యాంపెయిన్ చేయాలి అనే ఆలోచనతో రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేసే ప్రతి చర్య వీళ్ళు చేస్తూ ఉంటే ఇలాంటి నీచమైన సంస్కృతి, నీచమైన రాజకీయాలు ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అన్ఫార్చునేట్లీ అధ్యక్ష, చంద్రబాబు పాలనలో కంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మన పాలనలో బాగుంది అని ఏకంగా సాక్ష్య ఆధారాలతో సహా పూర్తిగా ఇదంతా కాగ్ డేటా, పూర్తిగా సాక్ష్య ఆధారాలతో సహా పూర్తిగా టెలివిజన్లతో పూర్తిగా మన స్లైడ్స్ వేసి కూడా చూపించడం జరిగింది. కాగ్ డేటా ఇంతగా మనం సాక్ష్య ఆధారాలతో సహా చూపించేసరికి చంద్రబాబు నాయుడు గారి కోపం గురించి కాస్త పక్కన పెట్టేద్దాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి కంటే ఈనాడు రామోజీరావుకు, రాధాకృష్ణులకు, ఆంధ్రజ్యోతి వీళ్ళ కోపాన్ని ఎక్కువైపోయింది అధ్యక్ష. వీళ్ళ పేపర్లలోనూ వీళ్ళ టీవీలలోనూ వీళ్ళ మాటలు, వీళ్ళ చర్చలు, వీళ్ళ రాతలు చూస్తే ఎంతగా వీళ్ళు జీర్ణించుకోలేకపోతా ఉన్నారో ఆశ్చర్యం కలిగిస్తుంది. బాబు మీద ఈగ వాలినా కూడా వీరికి కోపం వచ్చేస్తుంది అధ్యక్ష. దుష్ట చతుష్టయం మధ్య ఈ బంధం ఎంత బలమైందంటే అధ్యక్ష, ఫెవికాల్ అడ్వర్టైజ్మెంట్ కూడా వస్తుంది అధ్యక్ష. ఆ ఫెవికాల్ అడ్వర్టైజ్మెంట్ కూడా పక్కకి వెళ్ళిపోవాలి అధ్యక్ష. ఆ స్థాయిలో అంత గట్టి బంధం. వాస్తవమే అధ్యక్ష, నిజంగానే ఆ బంధానికి కారణం కూడా ఉంటుందిలే అధ్యక్ష. ఆ కడుపు మంట కూడా ఉంటుంది, నేను కాదనడంలా. ఎందుకనంటే ఆ టైంలో దోచుకో, పంచుకో, తినుకో అని
పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు దోచేయడము, ఆ తర్వాత ఈనాడుకింత, ఆంధ్రజ్యోతికింత, TV5కింత, దత్తపుత్రుడికింత పంచుకోవడము ఒక సిస్టమేటిక్ పద్ధతిలో జరిగేది. కాబట్టి ఎవడు రాయడు, ఎవడు చూపించడు, ఎవడు మాట్లాడు, అన్నీ ఒక పద్ధతి ప్రకారం జరిగేటి. అయితే పాపం దేవుడు వాళ్ళకి మొట్టికాయలు వేసాడు, ప్రజలు మొట్టికాయలు వేశారు, వాళ్ళ ప్రభుత్వం పోయింది, మన ప్రభుత్వం వచ్చింది. సో వచ్చే ఆదాయం పోయింది కదా అధ్యక్ష. కాబట్టి ఇంక న్యాచురల్లీ జీర్ణించుకోలేరు అధ్యక్ష. కాబట్టి న్యాచురల్లీ పాపం వాళ్ళ జీర్ణించుకోలేక బీపీలు, ఆ టెన్షన్లు అవన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. ఒక్కొక్కసారి భయం వేస్తుంది అధ్యక్ష వాళ్ళు చూసి, వాళ్ళ రాతలు, వాళ్ళ టీవీలో వాళ్ళు చేసే వాళ్ళ డిబేట్స్ చూస్తే ఎక్కడ వాళ్ళకి ఏదైనా తట్టుకోలేక గుండెపోటు వస్తుందేమో అని చెప్పి నాకే పాపం అనిపిస్తుంది. ఎందుకనంటే ఒక మనిషి మీద ఆ స్థాయిలో ఈర్ష్య పెట్టుకోవడం అన్నది ఎక్కడా కూడా కని విని ఎరగని విధంగా నిజంగా బాధపడతా ఉన్నారు అధ్యక్ష. వారిది బాధ, మాది బాధ్యత అధ్యక్ష. అధ్యక్ష, పారిశ్రామిక రంగం గురించి అధ్యక్ష క్లుప్తంగా కొన్ని విషయాలు ఈ సభ ముందు, తద్వారా ప్రజల ముందు ఉంచదలుచుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష, పారిశ్రామిక ప్రగతి కూడా మన పాలనలో చంద్రబాబు కంటే మన పాలనలోనే బాగుంది అని చెప్పి కూడా సగర్వంగా చెప్పగలుగుతాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంత కోవిడ్ సమయంలో కూడా, వేగంగా ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్ సమయంలో కూడా, ఇంతగా FDI అన్నది తగ్గిపోయిన పరిస్థితిలో కూడా, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా దేశంలోకి వచ్చే పరిస్థితి తగ్గిన పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో మాత్రం పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు బాగున్నాయి అని చెప్పి కూడా సగర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను అధ్యక్ష. పారిశ్రామికవేత్తల అధ్యక్ష సంతోషంగా ఉన్నారు కాబట్టే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వారి అభిప్రాయాలను కూడా తీసుకోవడం ప్రారంభించాక వరుసగా 3వ ఏడాది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే నెంబర్ 1గా ఉన్నామని చెప్పి నేను సగర్వంగా చెప్పగలుగుతాను అధ్యక్ష. అధ్యక్ష, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అధ్యక్ష గతంలో కేవలం 10% మార్కులే పారిశ్రామికవేత్తల అభిప్రాయాలకు చోటు ఉంటే అధ్యక్ష గతంలో, ఈరోజు అధ్యక్ష 100కు 100 మార్కులు కూడా పూర్తిగా పారిశ్రామికవేత్తల అభిప్రాయాల మేరకే 100కు 100% మార్కులు వేస్తూ ఉన్నారు ఈరోజు మారిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రూల్స్తో. ఇటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం వరుసగా 3వ ఏడాది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే నెంబర్ 1గా ఉన్నాము అని అంటే పారిశ్రామికవేత్తలు మన హయాంలో ఎంత సంతోషంగా ఉన్నారు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు హయాంలో అధ్యక్ష డావోస్ నుంచి కూడా వచ్చిన పెట్టుబడులను కూడా గమనిస్తే కూడా ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చిన దానికన్నా కూడా మనం డావోస్కి వెళ్ళి తీసుకొచ్చిన పెట్టుబడులు కూడా అంతకన్నా చాలా ఎక్కువ అని కూడా మననే జరిగిన డావోస్ పర్యటనలో ఆ తర్వాత మనం రియలైజ్ అయినటివి, ఆ తర్వాత మనం క్యాబినెట్లో ఆమోదం తెలిపినటివి అన్నీ కూడా చూస్తే కూడా గమనిస్తే కూడా అర్థమవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ప్రజలంతా కూడా నా వాళ్ళే, మనకు ఓటు వేయని వారికి కూడా అన్ని పథకాలు సాచ్యురేషన్ పద్ధతిలో అందాలి అని చెప్పి ఆరాటపడే ప్రభుత్వం మనదైతే, చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుందంటే అధ్యక్ష, పారిశ్రామికవేత్తల్ని కూడా నా వాళ్ళు కానివారు ఎవరు అని డిస్టింక్షన్ అనే టోటల్గా వాళ్ళందరినీ కూడా డిస్టింక్ట్ చేసి చూసే కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ రకంగా పారిశ్రామికవేత్తలను కూడా వాళ్ళు పలాని వాళ్ళు నా వాళ్ళు కాదు అని పూర్తిగా వ్యత్యాసం చూపించే పరిస్థితి బహుశా దేశంలో ఎక్కడా ఉండదేమో బహుశా అధ్యక్ష, ఒక మన రాష్ట్రంలో తప్ప. అధ్యక్ష, మన ఫోకస్ అధ్యక్ష ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న MSc రంగం మీద
దానిని నిలబెట్టే కార్యక్రమం మీద చాలా ఎక్కువగా ఫోకస్ పెట్టాం అధ్యక్ష. మనం ఈ 3 సంవత్సరాల మన కాలంలో దాదాపుగా 12 లక్షల మందిని ఈ ఎంఎస్ఎంఈ రంగం ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఉంది. దాదాపుగా 1,20,000 కంపెనీలు, ఆ 1,20,000 కంపెనీల్లో పనిచేస్తూ ఉన్న దాదాపుగా 12 లక్షల మంది ఈ ఎంఎస్ఎంఈల మీద ఆధారపడి పనిచేస్తూ ఉన్నారు. అధ్యక్ష, ఈ రంగం మీద ప్రత్యేకమైన ధ్యాస పెట్టాం. అక్షరాల 2,858 కోట్లకు పైగా ఇన్సెంటివ్స్ ఈ ఇండస్ట్రీ ఈ పారిశ్రామిక రంగానికి మనం ఇస్తే, ఇందులో ఒక్క ఎంఎస్ఎంఈ రంగానికి మాత్రమే ఇందులో 2,500 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష, ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసు అధ్యక్ష, ఈ 2,500 కోట్ల రూపాయలు మనం ఇచ్చిన ఈ ఎంఎస్ఎంఈలకు ఇన్సెంటివ్స్గా మనం ఏదైతే ఇచ్చినామో, ఇందులో 2,200 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో బకాయిలు. అంటే ఏ రకంగా ఇంక పరిశ్రమలు ముందుకు వస్తాయి, ఏ రకంగా పరిశ్రమలు పెట్టిన వాళ్ళు నిలదొక్కుకోగలుగుతారు, ఏ రకంగా ఆ పరిశ్రమలు నిలదొక్కుని ఉద్యోగాలు ఏ రకంగా ఇస్తాయి అన్నది ఆలోచన చేయాల్సిన అవసరం. చిన్న వాళ్ళు పరిశ్రమలు పెడతా ఉన్నారు. ఈ చిన్న వాళ్లకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇన్సెంటివ్స్ రాకపోతే వీళ్ళు ఎలా నడపగలుగుతారు? వీళ్ళు నడపలేకపోతే వీళ్ళతో ముడిపడి ఉన్న ఉద్యోగస్తుల పరిస్థితి ఏమిటి? ఈ చిన్న వాళ్ళు తట్టుకోగలుగుతారా అనేది కనీసం ధ్యాస కూడా పెట్టిన పాపాన పోలేదు అధ్యక్ష గత ప్రభుత్వంలో. ఏకంగా 2,200 కోట్ల రూపాయలు గత ప్రభుత్వానికి సంబంధించిన బకాయిలేనంటే అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా ఎంఎస్ఎంఈ సెక్టార్ను, ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే ఈ సెక్టార్ను ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కూని చేశారు అని చెప్పడానికి. అటువంటి సెక్టర్ ఈరోజు నిలదొక్కుంది. ఈరోజు 2,500 కోట్ల రూపాయలు మనం ప్రోత్సాహిస్తున్నాం. 2,200 కోట్ల అరియర్స్ కన్నీ క్లియర్ చేశాం. సంవత్సరం క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వాళ్లకు ఆ సంవత్సరానికి సంబంధించిన ఇన్సెంటివ్స్ ఇచ్చే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇది ఒక గొప్ప విప్లవాత్మక మార్పు తీసుకురావడం వల్ల పారిశ్రామిక రంగం నిలబడగలుగుతా ఉంది అధ్యక్ష. కొద్ది రోజుల క్రితమే గ్రనైట్ పరిశ్రమకు కూడా ప్రోత్సాహకాలు కూడా ప్రకటించడం కూడా జరిగింది అధ్యక్ష. పరిశ్రమలకు కావాల్సిన స్కిల్డ్ మ్యాన్ పవర్ విషయంలో ఏ రాష్ట్రము కూడా పెట్టినంత దృష్టి పెట్టడం జరిగింది అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, 75% ఉద్యోగాలన్నీ కూడా లోకల్ రిజర్వేషన్స్కు కేటాయింపులు చేయాలి అని చెప్పి చట్టం చేశాం కాబట్టి ఒక బాధ్యత తీసుకున్నాం. అటువంటి చట్టం చేశాం కాబట్టి ఆ చట్టంతో పాటు ఒక బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. అటువంటి స్కిల్డ్ మ్యాన్ పవర్ అవైలబుల్గా ఉంచడం అన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. కాబట్టి దానికోసం స్కిల్ డెవలప్మెంట్ కోసం ఒక ప్రత్యేక దృష్టిని కేటాయించడం జరిగింది, స్కిల్డ్ మ్యాన్ పవర్ క్రియేట్ చేయడం కోసం అధ్యక్ష. ఇవి కాక అధ్యక్ష, పారదర్శకంగా పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తూ ఉన్నాం. నీళ్లు, విద్యుత్, కనెక్టివిటీ వీటికి సంబంధించి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఎవరికి కావాలన్నా కల్పించే కార్యక్రమంలో ట్రాన్స్పరెంట్గా అడుగులు ముందుకు పడతా ఉన్నాయి, ప్రోయాక్టివ్గా అడుగులు ముందుకు పడతా ఉన్నాయి అధ్యక్ష. నిజాయితీగా మనం ఫలానిది చేయగలుగుతాము, ఫలానిది చేయలేమని చెప్పి మొట్టమొదటిసారిగా ఒక ప్రభుత్వంలో ఒక సిన్సియారిటీని కనపరుస్తూ ఉంది. ఇష్టం వచ్చినట్టుగా ప్రామిస్ చేసేసి ఇష్టం వచ్చినట్టుగా అది ఇస్తామని చెప్పేసి ఆ తర్వాత ఎగరగొట్టే కార్యక్రమం అనే దానికి పూర్తిగా ఫుల్ స్టాప్ పడి ఏదైతే చేయగలుగుతామో అది మాత్రమే చెప్తా ఉన్నాం, ఏదైతే చేస్తామో అదే చెప్పి అదే మాదిరిగానే వాళ్ళకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాం అధ్యక్ష. ఈ గొప్ప మార్పుతో ఇండస్ట్రీలో ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది అధ్యక్ష ప్రభుత్వం పైన. రాష్ట్ర చరిత్రలో కూడా అధ్యక్ష ఎప్పుడూ లేని విధంగా పారిశ్రామిక దిగ్గజాలు వారి సంస్థలు ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడు మన రాష్ట్రం వైపు ఎప్పుడు చూడని వాళ్ళు కూడా ఈరోజు మన రాష్ట్రం వైపున అడుగులు వేస్తూ ఉన్నారు. ఈరోజు అధ్యక్ష ఎప్పుడైనా మనం బజాంకాల పేర్లు ఎప్పుడైనా విన్నామా అధ్యక్ష? సెంచరీ ప్లైవుడ్,
ఈరోజు బజాంకాలో సెంచరీ ప్లైవుడ్, మా కడపలో మా బద్వేల్లో ఈరోజు ఒక పరిశ్రమ పెట్టి వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. బంగర్లు శ్రీ సిమెంట్స్, సింగ్వీలు సన్ ఫార్మా, బిర్లాలు ఈరోజు కుమారమంగళం బిర్లా ఏకంగా తన ప్లాంటు కోసం మన దగ్గరికి రావడం, ఏకంగా ముఖ్యమంత్రితో తాను కూడా ప్రయాణం చేసి ఏకంగా ప్లాంట్ను ఇనాగ్రేట్ చేయించే కార్యక్రమం ఆయన రావడం, ఇదంతా కూడా కాన్ఫిడెన్స్ అనేటివి ఇస్తూ ఉన్నాయి అధ్యక్ష. బజాంకాలు కానీ, బంగర్లు కానీ, సింగ్వీలు కానీ, బిర్లాలు కానీ, అదానీలు కానీ, ఆర్సిలర్ ఆదిత్య మిట్టల్ కానీ, రోయాస్ కానీ, టాటాస్ కానీ, ఇలాంటి వారంతా కూడా మన రాష్ట్రానికి ఈరోజు వస్తూ ఉన్నారు. ఈరోజు మన రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు అధ్యక్ష. వారందరికీ కూడా అధ్యక్ష ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వారికి కాన్ఫిడెన్స్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో వారికి మద్దతు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంతకుముందు లేనిది ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతూ ఉన్నది. ఆ కాన్ఫిడెన్స్ అనేది మనం ఎందుకు ఇవ్వగలుగుతూ ఉన్నాము, గతంలో వీళ్లకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ రాలేకపోయింది అన్నది కూడా అందరం ఆలోచన చేయాలి. కారణం ఆ టైంలో ఏది కావాలన్నా నాకెంత, ఈరోజు ఆ పరిస్థితి లేకుండా ట్రాన్స్పరెంట్గా అడుగులు పడుతున్నాయి కాబట్టి అందరూ వేగంగా అడుగులు కూడా ముందుకు వేస్తూ ఉన్నారు అధ్యక్ష. వీరంతా కూడా అధ్యక్ష పార్ట్నర్షిప్ సమ్మిట్లో చంద్రబాబు మేకప్ వేయించి అద్దె కోట్లు వేసి సంతకాలు చేయించిన నకిలీ పారిశ్రామికవేత్తలు కాదు అధ్యక్ష. వీళ్ళంతా దేశంలోనే ప్రఖ్యాత గాల్చిన సంస్థలు, యాజమాన్యాలు అధ్యక్ష. ఏ ప్రభుత్వమైనా అధ్యక్ష పారిశ్రామిక రంగానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎందుకుంది అని అంటే దానికి కారణం ఏమిటంటే అధ్యక్ష, ఏ ప్రభుత్వంలో అయినా కూడా పరిశ్రమలు అంటూ వస్తే దానివల్ల స్థానికంగా ఉద్యోగాలు పెరుగుతాయి, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి కాబట్టి అన్నది ఒక కారణమైతే, రెండో కారణం ఆటోమేటిక్లీ పరిశ్రమలు రావడం వల్ల రాష్ట్ర జిఎస్డిపి అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో కూడా ఆదాయాల్లో కూడా పెరుగుదల అనేది కూడా రిజిస్టర్ అవుతుంది. పరిశ్రమ రావడం వల్ల క్వాలిటీ ఆఫ్ లివింగ్, అక్కడ ఉన్న ఆ ప్రాంతానికి చెందిన ప్రజలకు క్వాలిటీ ఆఫ్ లివింగ్ కూడా మెరుగవుతుంది. ఎందుకనంటే బెటర్ జీతాలు వస్తాయి కాబట్టి మెరుగవుతుంది అన్నది ప్రధానమైన కారణం అధ్యక్ష. అందుకనే పారిశ్రామిక రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అన్నది ఏ ప్రభుత్వం కూడా మర్చిపోకూడదు అధ్యక్ష. ఈ అంశాలన్నీ కూడా మనసులో పెట్టుకునే అధ్యక్ష, మరీ ముఖ్యంగా ఎంఎస్ఎంఈ సెక్టర్స్ అధ్యక్ష, అంటే సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగం మీద ప్రత్యేకమైన దృష్టి కూడా మన ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష వీళ్ళంతా కూడా మరీ చిన్న వాళ్ళు, వీళ్ళందరికీ మనం తోడుగా చెయ్యి పట్టుకొని నడిపించలేకపోతే వీళ్ళందరూ ఫెయిల్ అవుతారు. వీళ్ళు ఫెయిల్ అయినారు అని అంటే ఆటోమేటిక్లీ ఉద్యోగ అవకాశాలు ఇచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. అందుకనే వీళ్ళను చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమంలో వీళ్ళ కోసం ప్రత్యేకమైన ధ్యాస పెట్టడం జరిగింది. ఈ ఎంఎస్ఎంఈ రంగాన్ని పునరుద్ధరణ చేయూతపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి అడుగులు ముందుకు వేయించడం జరిగింది అధ్యక్ష. ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్స్లో పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నాయి కాబట్టే వారికి చేదోడుగా అన్ని రకాలుగా నిలుస్తూ వచ్చారు. ఈ ప్రోత్సాహకాల్లో భాగంగా అధ్యక్ష గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా 2,200 కోట్ల రూపాయలు మనం చెల్లించడమే కాకుండా క్రమం తప్పకుండా వారికి అన్ని రకాలుగా ఇన్సెంటివ్స్ టయానికి ఇచ్చే కార్యక్రమం, ప్రతి సంవత్సరం ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అధ్యక్ష. పరిశ్రమలకు మనం ఇస్తున్న ప్రాధాన్యం గురించి క్లుప్తంగా చెప్పాల్సి వస్తే అధ్యక్ష, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఇంతకుముందు నేను 4 మాటల్లో చెప్పాను. ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ అనేది ఎలా ఇస్తా ఉన్నారు అంటే అధ్యక్ష,
మనకు ఈ 20 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2020 ర్యాంకింగ్స్లో 97.89%తో మనం ఫస్ట్ ప్లేస్ సంపాదించాం అధ్యక్ష. కరోనా వంటి మహమ్మారితో పారిశ్రామిక రంగంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో కూడా నిర్వహించిన సర్వేలో మన రాష్ట్రానికి దేశంలోనే నెంబర్ 1 ప్లేస్ వచ్చింది అధ్యక్ష. మొత్తం దేశమంతా కూడా కోవిడ్ సమస్యతో బాధపడతా ఉన్నప్పుడు జరిగిన సర్వేలో కూడా వి స్టూడ్ నెంబర్ 1 అధ్యక్ష. 15 రంగాలలో అధ్యక్ష, 301 సంస్కరణలు అధ్యక్ష, 100% మొట్టమొదటిసారిగా 100% మార్కులు పారిశ్రామికవేత్తల అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇచ్చే పరిస్థితిలో ఈ ర్యాంక్ వచ్చింది అధ్యక్ష. సర్వేలో అధ్యక్ష 92% మార్కులు దాటిన 7 రాష్ట్రాలకు టాప్ అచీవర్స్గా కూడా ప్రకటించడం జరిగింది అధ్యక్ష. అందులో నెంబర్ 1 స్థానం 97.89%తో ఆంధ్ర రాష్ట్రం మొదటి స్థానం తీసుకుంటే, ఆ తర్వాత స్థానాల్లో గుజరాత్ 97.77%, తమిళనాడు 96.67%, తెలంగాణ 94.86%, హర్యానా 93.42%, పంజాబ్ 93.23%, కర్ణాటక 92.16%. ఇలా టాప్ 7 రాష్ట్రాలలో వాళ్ళు మన కింద వరుసలో వాళ్ళు నిలబడాల్సి వచ్చింది అన్నది రాష్ట్రానికే ఒక గర్వకారణం అని చెప్పి కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. నిజంగానే ఇవన్నీ కూడా రాష్ట్రంలో నమోదవుతా ఉన్న గ్రోత్ రేటు కూడా చూస్తే కూడా అదే మాదిరిగా కనిపిస్తూ ఉంది. 2021-22కు సంబంధించిన గ్రోత్ రేట్ వివరాలు ఈ మధ్యకాలంలోనే పబ్లిష్ అయ్యాయి. దాదాపుగా 19 రాష్ట్రాలకు సంబంధించిన పబ్లిష్డ్ డేటా కూడా ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. అందులో 11.43% గ్రోత్ రేట్తో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మనం నిలబడ్డామన్నది కూడా ఒక గొప్ప అంశం అని చెప్పాల్సింది అధ్యక్ష. జిఎస్డిపి ఇన్ కాన్స్టెంట్ టర్మ్స్, నాట్ ఇన్ కరెంట్ టర్మ్స్. కాన్స్టెంట్ టర్మ్స్ అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ప్రైజెస్ ఆర్ కాన్స్టెంట్ ఎట్ 2011-2012 ప్రైసెస్. కానీ వస్తువులు పెరిగిన దాని మీద అంటే కాన్స్టెంట్ టర్మ్స్లో ప్రైసెస్ రిమైన్ ద సేమ్, బట్ ప్రొడక్షన్ ఈస్ ఇంక్రీస్డ్. ప్రొడక్షన్ ఇంక్రీస్ అయిన దాని మీద మనం 11.43% గ్రోత్ రేట్తో నెంబర్ 1గా నిలబడ్డాము అని అంటే ఇది నిజంగా ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పి సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. రాష్ట్రంలో అధ్యక్ష మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంటే 2019 జూన్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు ఉత్పత్తి ప్రారంభించిన భారీ పరిశ్రమల అధ్యక్ష 99. అంటే భారీ పరిశ్రమలు మనం అధికారంలోకి వచ్చినాక 2019 జూన్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు గమనిస్తే భారీ పరిశ్రమలు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 99 ఉత్పత్తి ప్రారంభించాయి అధ్యక్ష. మనందరి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఏర్పాటైన ఎంఎస్ఎంఈ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అధ్యక్ష మరో 35,181 పరిశ్రమలు కూడా ప్రొడక్షన్లోకి వచ్చాయి అధ్యక్ష. ఈ 99 భారీ పరిశ్రమల్లో పెట్టుబడులు 46,280 కోట్లు కాగా అధ్యక్ష వాటి ద్వారా 62,541 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభించాయి అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష ఈ 35,181 ఎంఎస్ఎంఈలు కూడా ఏవైతే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభమయ్యాయో వాటిలో పెట్టుబడులు 9,742 కోట్ల రూపాయలతో పెట్టుబడులతో అక్షరాల వాటి ద్వారా 2,11,374 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చాయి అధ్యక్ష. ఇవి కాకుండా అధ్యక్ష ఇక నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల వివరాల్లోకి వెళ్తే అధ్యక్ష 39,655 కోట్ల పెట్టుబడులతో మరో 55 భారీ ప్రాజెక్టులో నిర్మాణ దశల్లో ఉన్నాయి అధ్యక్ష. వీటి ద్వారా అధ్యక్ష మరో 78,792 ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి అధ్యక్ష. ఇవి నిర్మాణంలో ఉన్నాయి అధ్యక్ష.
మరో 91,129 కోట్ల పెట్టుబడితో మరో 10 ప్రాజెక్టులకు సంబంధించి చర్చలు కూడా ప్రభుత్వంతో చర్చలు కూడా కొనసాగుతూ ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇవి కూడా పూర్తవుతే మరో 40,000 మందికి మళ్ళీ ఉద్యోగ అవకాశాలు వీటి ద్వారా కూడా రావడం జరుగుతాయి అధ్యక్ష. ఇవి కాక అధ్యక్ష, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఒకసారి గమనిస్తే సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా విశాఖలోను, కాకినాడలోను, కృష్ణాలోను, శ్రీ సత్యసాయి జిల్లాలోను 4 సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థలు హెచ్పిసిఎల్, ఓఎన్జీసీ, బిఈఎల్ కంపెనీలు ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన ప్లాంట్లన్నీ కూడా నిర్మాణ దశల్లో ఇప్పుడు పనులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఇవి మరో 106,800 కోట్ల పెట్టుబడితో ఇవన్నీ కూడా ఏర్పాటు అవుతూ ఉన్నాయి అధ్యక్ష. వీటి ద్వారా మరో 72,900 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అధ్యక్ష. గత 3 ఏళ్లలో అధ్యక్ష కోవిడ్ ప్రపంచాన్ని ఎంతగా వణికించిందో మనందరం కూడా దానికి సాక్షులమే అధ్యక్ష. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ప్రతి రంగం మీద ప్రభావం చూపించింది అన్నది అందరం కూడా చూసాం. ప్రత్యేకించి పారిశ్రామిక రంగం మీద, ప్రత్యేకించి సేవా రంగం మీద భారీగా కోవిడ్ దెబ్బ కూడా పడింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, పారిశ్రామిక రంగం మీద మనందరి ప్రభుత్వం చూపించిన చొరవ వల్ల అధ్యక్ష ఇంతటి కోవిడ్ సంక్షోభంలో కూడా ఈ రంగంలో పెట్టుబడులు మన దగ్గర మాత్రం పెరుగుదల నమోదయ్యాయని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంతో పోలిస్తే అధ్యక్ష మన 3 సంవత్సరాల మన పరిపాలనలో గమనించినట్లయితే అధ్యక్ష ఏటా సగటున మెరుగైన పెట్టుబడులు సమకూరాయని చెప్పి కూడా చెప్పొచ్చు అధ్యక్ష. అంటే ప్రతి ఏటా సగటున చూస్తే వారికన్నా కూడా మెరుగైన పెట్టుబడులు మన హయాంలో సమకూరాయని కూడా చెప్పచ్చు. భారీ పరిశ్రమలు తీసుకుంటే అధ్యక్ష పెట్టుబడుల విలువ 41,280 కోట్ల రూపాయలు. అంటే అధ్యక్ష ఈ 3 ఏళ్లలో రాష్ట్రం ఏటా సగటున 12,702 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి అధ్యక్ష. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 2019 కాలంలో చూస్తే ఆ 5 సంవత్సరాలకు కలిపి 59,968 కోట్ల రూపాయలు పెట్టుబడులతో ఏర్పాటయ్యాయి అధ్యక్ష. అంటే ఏటా సగటున 11,994 కోట్ల పెట్టుబడులు సమకూరితే ఇప్పుడు ఈ 3 సంవత్సరాలలో చూస్తే సగటున 12,702 కోట్ల రూపాయల పెట్టుబడితో చంద్రబాబు నాయుడు గారి పాలన కన్నా ఇంకా ముందున్నామన్న దానికి క్లియర్ కట్ ఇండికేషన్స్ కూడా అధ్యక్ష. ఇక భారీ పరిశ్రమల పార్కుల ఏర్పాటుకు సంబంధించిన కొన్ని అంశాలను మీ ముందు కూడా ఉంచుతున్నాను అధ్యక్ష. మొదటిగా అధ్యక్ష ఈ బల్క్ డ్రగ్ పార్క్ అధ్యక్ష. ఈ కాకినాడ జిల్లాలో ఈ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేసేందుకు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ పార్కులో మౌలిక వసతుల కల్పన కోసం ఏకంగా 1,000 కోట్ల రూపాయలు కూడా గ్రాంట్ కూడా వాళ్ళు ఇస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇక్కడ పరిశ్రమలు పెట్టే వాటిలో రకరకాల ఇన్సెంటివ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కలిపి ఇస్తూ ఉన్నాయి. వీటి వల్ల దాదాపుగా 30,000 మందికి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఉద్యోగ అవకాశాలు వచ్చే ఒక గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది అని ఇంతకుముందే నేను చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఏకంగా 17 రాష్ట్రాలతో పోటీ పడి ఏ రకంగా మన రాష్ట్రానికి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలు పోటీ పడ్డాయి. 17 రాష్ట్రాలు పోటీ పడ్డా కూడా ఏ రకంగా మనం తెచ్చుకోగలిగినాము దేవుడి దయతో అని చెప్పి కూడా ఇంతకుముందే చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇక రెండోది అధ్యక్ష వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ EMC అధ్యక్ష.
ఈ వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టరు, అక్కడే ఇంకొకటి మెగా ఇండస్ట్రియల్ హబ్. ఈ రెండు కూడా కొప్పర్తిలో వస్తూ ఉన్నాయి అధ్యక్ష, కడపలో కొప్పర్తిలో వస్తూ ఉన్నాయి. దాదాపుగా 6,800 ఎకరాలలో దీనిని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఈ వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తిలో వచ్చే ఈ వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఈఎంసీ ఏదైతే ఉందో 800 ఎకరాలలో ఇది ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఏర్పాటు అవుతోంది అధ్యక్ష. దీనికి కేంద్ర ప్రభుత్వం పిఎల్ఐ కూడా ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ స్కీమ్స్లో కూడా దీన్ని చేర్చడం జరిగింది. ఆ బెనిఫిట్స్ కూడా మనకు వస్తూ ఉన్నాయి. దీనికోసం కేంద్ర ప్రభుత్వం నుంచి 730 కోట్ల రూపాయలు కూడా గ్రాంట్ కింద కూడా తెచ్చుకునే దాంట్లో కూడా వేగంగా అడుగులు ముందుకు పడతా ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ కూడా అధ్యక్ష, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ పిఎల్ఐ ఇన్సెంటివ్స్ వీటి ఆధారంగా ఇక్కడ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన సెల్ ఫోన్స్, ఈ టీవీలు ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఒక పెద్ద క్లస్టర్ రావడం వల్ల దాదాపుగా 28,500 ఉద్యోగాలు కూడా అక్కడ లభ్యమవుతాయి. అదే రకంగా ఈ మెగా ఇండస్ట్రియల్ హబ్ రావడం వల్ల మరో 75,000 ఉద్యోగాలు కూడా అక్కడ రానున్నాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అక్కడే కడప జిల్లాలోనే జమ్మలమడుగులో కూడా స్టీల్ ప్లాంట్కు పెట్టే విషయంలో కూడా అడుగులు వేగంగా కూడా పడతా ఉన్నాయని చెప్పి కూడా ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మూడవ అంశం అధ్యక్ష, మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్స్ అధ్యక్ష. దేశవ్యాప్తంగా 35 మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అభివృద్ధి చేస్తూ ఉన్నాయి. ఇందులో మన రాష్ట్రానికి మనం ఒక 3 పార్కులు తెచ్చుకోగలిగాం. విశాఖపట్నం, విజయవాడ, అనంతపురంలో ఈ పార్కులన్నీ కూడా తీసుకురాగలుగుతూ ఉన్నాం. తీసుకొచ్చే దానికోసం అడుగులు వేగంగా కూడా పడతా ఉన్నాయి. వీటి వల్ల ట్రాన్స్పోర్ట్ రంగంలో అక్కడ స్టోరేజ్లు కానీ, అక్కడ గోడౌన్స్ కానీ, అక్కడ రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చెందడం వల్ల కానీ ట్రాన్స్పోర్ట్ రంగంలో విపరీతమైన అవకాశాలు కూడా మెరుగుపడే కార్యక్రమం జరుగుతాయి అధ్యక్ష. నాలుగవ అంశం అధ్యక్ష, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి గురించి అధ్యక్ష. రాష్ట్రంలో 3 పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి జరుగుతూ ఉంది అధ్యక్ష మన రాష్ట్రంలో. ఇలా ఒకే రాష్ట్రంలో 3 పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి జరగడం అన్నది ఏ రాష్ట్రంలో కూడా జరగడం లేదు. మామూలుగా ప్రతి రాష్ట్రంలో కూడా జరిగితే 1 జరుగుతుంది, మహా అయితే 2 జరిగితే చాలా గొప్ప. అలాంటిది మన రాష్ట్రంలో 3 పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి వేగంగా జరుగుతూ ఉంది. విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడారు, చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడారు, హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్, ఈ 3 కారిడార్లు వేగంగా కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. వీటిని సాధ్యమైనంత వేగంగా పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ ఉంది అధ్యక్ష. ఇక 5వ అంశం అధ్యక్ష, స్కిల్ డెవలప్మెంట్ మీద అధ్యక్ష. పరిశ్రమల అవసరాలు తీర్చడంతో పాటు యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు మరింత మెరుగ్గా వాళ్లకు లభ్యమయ్యేట్టుగా చేసేందుకు అధ్యక్ష స్కిల్ డెవలప్మెంట్ మీద ప్రత్యేకమైన దృష్టి మన ప్రభుత్వం సారించింది. ఈ దిశలోనే 2 స్కిల్ యూనివర్సిటీస్ పెట్టడం జరుగుతూ ఉంది. 30 స్కిల్ పాలిషింగ్ యూనిట్స్, 30 స్కిల్ పాలిషింగ్ కాలేజెస్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. ప్రతి జిల్లాకు ఒకటి కనీసం ఉండేట్టుగా ఇది గ్రాడ్యుయేట్ స్కిల్స్ను పాలిష్ చేస్తుంది. ఇవి కాక ఈ ఐటీఐ, ఈ పాలిటెక్నిక్, ఈ 10th తర్వాత కానీ లేక డ్రాప్అవుట్స్ కానీ ఇచ్చే వొకేషనల్ స్కిల్స్, ఇవన్నీ స్కాటర్డ్గా ఏ దిశ ఏ డైరెక్షన్ లేకుండా ఉండే అన్నిటినీ కూడా ఒకే లొకేషన్లోకి తీసుకొని వచ్చి ఈ 175 నియోజకవర్గాలకు 175 ఈ రకమైన స్కిల్ కాలేజెస్ని కూడా తీసుకొని వచ్చే కార్యక్రమం చేసి ఇక్కడ ఐటీఐ, పాలిటెక్నిక్ అండ్ డ్రాప్అవుట్స్కి సంబంధించిన ఈ వొకేషనల్ స్కిల్ కోర్సెస్ ఇవన్నీ కూడా ఒకే హౌస్ కిందనే తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. దీనివల్ల వర్క్షాప్స్లో షేర్ చేసుకునే అవకాశం పెరుగుతుంది, ఫుట్ఫాల్స్ పెరుగుతాయి. దీనివల్ల కరికులం కూడా పూర్తిగా డిజైన్ చేసేదానికోసం ఇవి కూడా స్కిల్ యూనివర్సిటీకి కోరిలేట్ చేస్తూ ఉన్నాం. అంటే 2 స్కిల్ యూనివర్సిటీస్, ఒక స్కిల్ యూనివర్సిటీస్ ఐటీ అండ్ హై ఎండ్ స్కిల్స్ తీసుకుంటుంది. ఇంకొక స్కిల్ యూనివర్సిటీసు ఈ ఎంటైర్ పరిశ్రమల్లో
అవసరాలకు తగ్గట్టుగా స్కిల్స్ డిజైన్ చేసే ఇంకొక యూనివర్సిటీ వస్తుంది. ఈ 2 స్కిల్ యూనివర్సిటీసు కింద 30 స్కిల్ పాలిషింగ్ సెంటర్స్, స్కిల్ పాలిషింగ్ కాలేజెస్ ప్రతి జిల్లాకు ఒకటి. ఇంజనీరింగు, ఈ గ్రాడ్యుయేట్స్ ఆల్రెడీ చదివిన వాళ్లకు వాళ్ళను జాబ్ ఓరియంటెడ్గా వాళ్ళ స్కిల్స్ను పాలిష్ చేసేందుకు 30 చోట్ల అవి వస్తాయి. 175 నియోజకవర్గాలలో ఈ ITI, ఈ పాలిటెక్నిక్ అండ్ ఆల్సో ఈ డ్రాప్ అవుట్స్ కోసం పూర్తిగా ఇంటిగ్రేట్ చేసి వాళ్ళ కరికులం కూడా ఈ స్కిల్ యూనివర్సిటీని డిజైన్ చేసేట్టుగా, జాబ్ ఓరియంటెడ్గా, డైనమిక్గా, రియల్ టైమ్గా ఉండేట్టుగా కూడా కార్యరూపం జరుగుతూ ఉంది. అధ్యక్ష, ఇవన్నీ రాబోయే రోజుల్లో మెటీరియలైజ్ అయ్యేట్టుగా అడుగులు వేగంగా పడతా ఉన్నాయి. అధ్యక్ష, ఇక్కడ ఇంకా కొంచెం వర్క్ జరగాల్సి ఉంది. అనుకున్నంత స్పీడ్లో నేను అనుకున్నంత స్పీడ్లో ఇంకా అడుగులు పడడం లేదు. బట్ రాబోయే రోజుల్లో వీటి మీద స్పీడ్ పెంచే కార్యక్రమం దిశగా మినిస్టర్ పనిచేస్తూ ఉన్నాడు. అండ్ హీ విల్ టేక్ ఇట్ అప్ ఇన్ అ బిగ్గర్ రోల్ అండ్ వీ విల్ ఆల్ సపోర్ట్ హిమ్. ఇది వేగంగా పడాల్సింది, ఖచ్చితంగా చేస్తాం. అధ్యక్ష, 6వ అంశం అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్. అధ్యక్ష, 6వ అంశం, ఆంధ్రప్రదేశ్ దేశంలోని అతిపెద్ద సువిశాల 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. అధ్యక్ష, విశాఖపట్నం, కాకినాడలో ఇప్పటికే ప్రధాన పోర్టులు పనిచేస్తుండగా అధ్యక్ష, మరో 2 చోట్ల గంగవరము, కృష్ణపట్నం వద్ద కూడా పోర్టులను అభివృద్ధి చేశాం అధ్యక్ష ఇప్పటి వరకు. అధ్యక్ష, వాటితో పాటు 4 అధ్యక్ష, నెల్లూరు జిల్లాలో రామాయపట్నం, శ్రీకాకుళం జిల్లాలో బావన్పాడు, కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, ఇది కాకినాడ జిల్లాలో కాకినాడ సెస్ పోర్ట్ ప్రైవేట్ రంగంలో కూడా ఒకటి. ఈ 4 కూడా గ్రీన్ ఫీల్డ్ పోర్ట్లుగా ఇవి కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అంటే పోర్ట్ బేస్డ్ డెవలప్మెంట్ యాక్టివిటీ. పోర్ట్లు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఆటోమేటిక్లీ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో పోర్ట్ బేస్డ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆటోమేటిక్లీ స్పీడ్ అందుకుంటాయి. కాబట్టి వాటిని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. వీటితో అనుసంధానంగా 9 ఫిషింగ్ హార్బర్లను కూడా నిర్మాణంలోకి పెట్టడం జరిగింది అధ్యక్ష. ఇందులో అధ్యక్ష, మామూలుగా ఎక్కడో గుజరాత్కు పోవడము, మరో చోటకు పోవడము మన మత్స్యకారులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు అధ్యక్ష. రాష్ట్రంలో తీర ప్రాంతాల్లో 555 మత్స్యకార గ్రామాలలో దాదాపుగా 6,30,000 మంది మత్స్యకారుల చేపల వేటకు ప్రధాన వృత్తిగా భావిస్తూ ఉంటారు అధ్యక్ష. 28,500 ఫిషింగ్ బోట్లు కూడా మన దగ్గర పనిచేస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు తీర ప్రాంతంలో ఆల్మోస్ట్ ప్రతి 50 కిలోమీటర్స్కు ఈదర్ ఒక ఫిషింగ్ హార్బర్ కానీ లేదా ఎవ్రీ 50 కిలోమీటర్స్కు ఒక పోర్టు ఉండేట్టుగా అడుగులు వేస్తూ ఈ కార్యక్రమాలను 9 ఫిషింగ్ హార్బర్లను తీసుకొచ్చే కార్యక్రమానికి, 9 ఫిషింగ్ హార్బర్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అధ్యక్ష. ఆ మేరకు 3,500 కోట్ల రూపాయల వ్యయంతో ఈ 9 ఫిషింగ్ హార్బర్లు కూడా వేగంగా నిర్మాణంలో పెట్టేందుకు అడుగులు వేగంగా పడతా ఉన్నాయి. ఇందులో అధ్యక్ష తొలి దశలో నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్న, బాపట్ల జిల్లాలోని నిజాంపట్నం, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, కాకినాడ జిల్లాలోని ఉప్పాడ, ఈ 4 ఫిషింగ్ హార్బర్లు కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి 1,550 కోట్ల రూపాయలతో ఇవి పూర్తి చేసి జాతికి కూడా అంకితం చేస్తామని కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. మిగతాటివి 2వ దశలో వేగంగా కూడా పనులు జరుగుతూ ఉన్నాయి, జరిగించే కార్యక్రమం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ 2వ దశ కింద బియ్యపు తిప్ప, కొత్తపట్నం, పూడిమడక, బుడగట్లపాలెం, ఓడరేవు, ఇక్కడ ఇవి ఈ 2వ దశ కింద కూడా పనులు ప్రారంభించడం జరుగుతుంది అధ్యక్ష. ఇక 8వ విషయం అధ్యక్ష, ప్రజల అవసరాల రీత్యా పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా అధ్యక్ష విమానాశ్రయాలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. రాష్ట్రంలో ప్రస్తుతం 6 విమానాశ్రయాలు పనిచేస్తూ ఉన్నాయి అధ్యక్ష. వాటిలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాలుగా ఎలివేట్ కావడం, కడప, రాజమండ్రి, కర్నూలులో 3 దేశీయ విమానాశ్రయాలు కూడా మనం ఈరోజు ఆపరేషన్స్లోకి తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. కాగా అధ్యక్ష
ప్రైవేట్ భాగస్వామ్యంలో విజయనగరం జిల్లా భోగాపురంలో కూడా ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కార్యక్రమం ప్రాజెక్టు కూడా కోర్టులో ఫైనల్ స్టేజ్లో ఉంది అధ్యక్ష. ఒక 34 ఎకరాలకు సంబంధించి అన్ఫార్చునేట్లీ ఒక ల్యాండ్ డిస్ప్యూట్తో కోర్టులో ఆ కేసులన్నీ కూడా సాల్వ్ చేసే కార్యక్రమం దిశగా అడుగులు పడతా ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ ఆ 34 ఎకరాల వల్ల ప్రాజెక్ట్ హెల్డప్ అయిపోయిన పరిస్థితి నుంచి కోర్టులో హియరింగ్ అయిపోయింది. ఫాస్ట్గా జడ్జిమెంట్ వస్తుంది. హోప్ఫుల్లీ నెక్స్ట్ మంత్ దాన్ని ఫౌండేషన్ స్టోన్ కూడా వేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. సిమిలర్లీ అధ్యక్ష, నెల్లూరు జిల్లాలో కూడా ఇంకొక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కూడా కట్టాల్సిన కార్యక్రమం కూడా ఉంది అధ్యక్ష. దానికి సంబంధించి కూడా ఇంతకుముందు దగదర్తిని అనుకున్నాము, కానీ దగదర్తి వస్తే క్యాచ్మెంట్ ఏరియా ఒకటి నెల్లూరు నుంచే వస్తుందేమో. దగదర్తికి అటువైపున మనం షిఫ్ట్ చేస్తే ఒంగోలు క్యాచ్మెంట్ ఏరియా కూడా వస్తుందేమో అని చెప్పి కూడా అంటున్నారు. సో దాని మీద స్టడీ చేయమని చెప్పడం జరిగింది. దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకొని అక్కడ కూడా ఇనిషియేట్ చేస్తాం అధ్యక్ష, ఒక ఎయిర్పోర్ట్ అక్కడ రావడానికి. అధ్యక్ష, ఈ ఎయిర్పోర్ట్ కాకుండా ఈ విశాఖపట్నంలో ఎయిర్పోర్టే కాకుండా అధ్యక్ష, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా, ఎయిర్పోర్ట్కు పోవడానికి కావాల్సిన కనెక్టివిటీని కూడా ఇంప్రూవ్ చేయడానికి కూడా అన్ని రకాల చర్యలు కూడా తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎందుకనంటే దట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రోడ్ ఫర్ విశాఖపట్నం అవుతుంది అధ్యక్ష. సో దానికి సంబంధించి కూడా ఆ ఎయిర్పోర్ట్ అయ్యే టయానికల్లా ఆ రోడ్డు కూడా పూర్తి కావాలి అనే ఉద్దేశంతో దానికి సంబంధించి కూడా ఇప్పటికే డిపిఆర్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అధ్యక్ష. నెక్స్ట్ 1 monthలో దాన్ని కూడా సబ్మిట్ చేసి డిపిఆర్ సంపూర్తి చేసి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా సపోర్ట్ చేస్తామని చెప్పి కూడా చెప్పారు. దాన్ని కూడా ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం కూడా చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఇవి కాక అధ్యక్ష, గవర్నమెంట్ రంగంలో అధ్యక్ష ఎంతగా ఉద్యోగాల అవకాశాలు కల్పించగలిగాము అనేది కూడా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష స్క్రీన్ కూడా వేయండి ఒకసారి అధ్యక్ష. ఇవన్నీ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఏ రకంగా కల్పించడానికి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ ఉంది అనేది ఒకవైపున చెప్తూనే మరో ముఖ్యమైన అంశం కూడా చెప్పాలి అధ్యక్ష. మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన గవర్నమెంట్ రంగంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని చూస్తే అధ్యక్ష, రెగ్యులర్ జాబ్స్ ఇన్ గవర్నమెంట్లో 3,97,000 ఉద్యోగాలు ఉన్నాయి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనం అధికారంలోకి వచ్చే టయానికి రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని అని అంటే 3,97,000 ఉద్యోగాలు ఉన్నాయి. 3,97,128 ఉద్యోగాలు టు బి ప్రిసైజ్. అధ్యక్ష, ఇక్కడ ఆశ్చర్యం కలిగించే కొన్ని విషయాలు చూడాలి అధ్యక్ష. మన ప్రభుత్వం రాకమునుపు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నది. ఆయన హయాంలో ఎన్ని ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో యాడ్ అయ్యాయి, ఎన్ని ఉద్యోగాలు గవర్నమెంట్ రంగంలో యాడ్ అయ్యాయని చూస్తే ఆయన హయాంలో కేవలం 34,108 ఉద్యోగాలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి హయాంలో యాడ్ అయ్యాయి. ఇక ఒక్కసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల కాలంలోనే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో యాడ్ చేశామని ఒకసారి గమనిస్తే అధ్యక్ష, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనకు 3,97,000 ఉద్యోగాలు మనకుంటే కేవలం మన గవర్నమెంట్ వచ్చిన ఈ 3 సంవత్సరాలలో మరో 2,06,638 ఉద్యోగాలు యాడ్ చేశాం. అంటే దాదాపుగా సగం ఉద్యోగాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత యాడ్ అయ్యాయి. ప్రభుత్వ రంగంలో మొత్తంగా 3,97,000 ఉద్యోగాలు ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాలలో మరో 2,06,000 ఉద్యోగాలు యాడ్ చేయగలిగాము అని చెప్పి ఆధారాలు అధ్యక్ష. ఇవి కాక అధ్యక్ష, కాంట్రాక్ట్ రంగంలో కాంట్రాక్ట్ జాబ్స్ మరో 37,908 యాడ్ చేశాం. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఏకంగా 3,71,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగాలలో యాడ్ చేశాం. మొత్తంగా 6,16,323 ఉద్యోగాలు మనం వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ పర్మనెంట్ రెగ్యులర్ ఉద్యోగాలు అయితేనేమి, కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయితేనేమి, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల రూపకంలో మనం 6,16,323 ఉద్యోగాలు ఇవ్వగలిగాం దేవుడి దయతో అని చెప్తా ఉన్నాను అధ్యక్ష. కాస్త పైకి లేపండి అమ్మా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష,
ఒక్క గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో మాత్రమే 1,25,110 ఉద్యోగాలు కనిపిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ 2,06,638 ఉద్యోగాలలో 1,25,110 ఉద్యోగాలు కేవలం గ్రామ అండ్ వార్డు సచివాలయాల్లోనే కనిపిస్తూ ఉన్నారు అధ్యక్ష. మన పిల్లలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. అందులో ఇంకొకటి కూడా ఆశ్చర్యం ఏమిటో తెలుసా అధ్యక్ష, ఇందులో 83-84% నా ఎస్సీ ఎస్టీ బీసీ నా చెల్లెమ్మలు, నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళు అధ్యక్ష. 83-84%. ఇది ఒక గొప్ప విప్లవాత్మక మార్పు అధ్యక్ష. అధ్యక్ష, 1,25,000 ఉద్యోగాలు ఉట్టి గ్రామ అండ్ వార్డు సచివాలయాల్లో కనిపిస్తే అధ్యక్ష, మరో 51,387 ఉద్యోగాలు ఆర్టీసీలో ప్రభుత్వంలో విలీనం చేసినందువల్ల వాళ్ళ డెకేడ్స్కి సంబంధించిన వాళ్ళ కళ అధ్యక్ష, ఏ ప్రభుత్వము ఎప్పుడు జరగని విధంగా ఏ ప్రభుత్వము 51,387 ఉద్యోగాలు ఏకంగా ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాం అధ్యక్ష. మెడికల్ రంగంలో అధ్యక్ష ఎప్పుడు జరగని విధంగా ఒక్క మెడికల్ రంగంలో ఒక హాస్పిటల్స్లోనే 16,880 రెగ్యులర్ ఉద్యోగాలు కూడా భర్తీ చేశాం అధ్యక్ష. అధ్యక్షంగా మిగిలినటువంటి చిన్నవన్నీ అక్కడ ఇక్కడ ఉన్నాయి అధ్యక్ష. స్కూల్ ఎడ్యుకేషన్లో 6,360 ఉద్యోగాలు స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా యాడ్ చేశాం. ఇంకా మిగతావన్నీ చిన్నవన్నీ అక్కడ ఇక్కడ ఉన్నాయి అధ్యక్ష. ఇలా రెగ్యులర్ ఉద్యోగాలు మాత్రమే 2,06,637 ఉద్యోగాలు ఇస్తే అధ్యక్ష, ఇక కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు వస్తే ఆప్కాస్ క్రియేట్ చేసి ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఒక గొప్ప మేలు చేశాం అధ్యక్ష. ఇంతకు ముందు అయితే లంచాలు తీసుకునే వాళ్ళు, జీతం పూర్తిగా ఉద్యోగస్తునికి అందేది కాదు. ఉద్యోగం ఇచ్చేటప్పుడు లంచాలే, మళ్ళీ జీతాలు ఇచ్చేటప్పుడు కూడా లంచాలు తీసుకునే అధ్వానమైన పరిస్థితిలో ఉండే వ్యవస్థను మేలు చేస్తూ ఆప్కాస్ క్రియేట్ చేసి ఏకంగా 95,212 మంది ఏకంగా ఆప్కాస్లో ఈరోజు జీతాలు తీసుకుంటా ఉన్నారు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈ 6,16,000 ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో అధ్యక్ష, ఇందులో అవుట్సోర్సింగ్లో ఏదైతే 3,71,000 ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో, ఇందులో 2,60,867 ఉద్యోగాలు వాలంటీర్లకు, ఏకంగా 50 ఇళ్ళకు ఒక వాలంటీర్గా ఉంటూ సేవలు పొద్దున్నే లేచి గుడ్ మార్నింగ్ చెప్తూ చిరునవ్వుతో సేవలు అందిస్తూ ఉన్న వాలంటీర్లు ఏకంగా 2,60,867 ఉద్యోగాలు పుట్టి వాలంటీర్లుగా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఈ 6,16,623 సంబంధించి నేను చెప్తా ఉన్న ఈ ప్రతి ఉద్యోగస్తుడు కూడా మన కళ్ళ ముందర ఈరోజు కనిపిస్తూ ఉన్నాడు. ఎవరైనా కూడా జగన్ ఉద్యోగాలు ఇవ్వలేదు, జగన్ ప్రభుత్వం అని చెప్పి ఎవరైనా చెప్తే చెప్పడానికి ఆ 2,60,000 మంది వాలంటీర్లను చూసినా కనిపిస్తారు. 1,25,000 మంది గ్రామ అండ్ వార్డు సచివాలయంలో ఉద్యోగస్తులుగా పనిచేస్తూ ఉన్న వాళ్ళను చూసినా కనిపిస్తారు. ఆర్టీసీలో 51,000 మంది రెగ్యులర్ ఉద్యోగస్తులుగా ఈరోజు బస్సు డ్రైవర్లు గాను కండక్టర్లుగా ఉన్న వాళ్ళను చూసినా కూడా కనిపిస్తారు. అదే రకంగా హెల్త్లో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు మార్పులు చేస్తూ ప్రతి హాస్పిటల్లోనూ ఉండాల్సినంత మంది సంఖ్యలో డాక్టర్లు కానీ నర్సులు కానీ కనిపిస్తూ ఉన్న పరిస్థితిని కూడా ప్రతి ఒక్కరికి కూడా కనిపిస్తూ ఉంది. ఇవి చూసేస్తే చాలా అధ్యక్ష, ప్రతి ఒక్కరికి ఇట్టే అర్థమైపోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో అది ఏమాత్రం అబద్ధాలు చెప్పకుండా చెప్తా ఉన్నారు అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనాలు అవసరం లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయితే మసిబూసి మారాడికాయ చేసేవాడేమో, కానీ మన హయాంలో ఏదైతే చేశామో అది మాత్రమే చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఎక్కువేం చెప్పడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇది కాక ఇంకొక గొప్ప విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాము అధ్యక్ష. ఇంకొక సెక్షన్లో ఎక్కడ తీసుకొచ్చామనంటే అధ్యక్ష, సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్ అధ్యక్ష. ఎందుకు ఈ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్ అన్నది ఎందుకు ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్న సెక్షన్ ఎందుకో తెలుసా అధ్యక్ష? ఏకంగా ఈ సెక్షన్లో ఉన్న వాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడితే తమ కుటుంబాలను ఆటోమేటిక్లీ వాళ్ళు పోషించుకోగలిగే ఒక స్థాయిలోకి వాళ్ళు వెళ్ళిపోగలుగుతారు. ఇటువంటి వాళ్ళు కన్నా తమ కుటుంబాలను తాము పోషించలేని పరిస్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతే మొత్తం వ్యవస్థనే కుప్పకూలిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కేటగిరీలో ఉన్న వాళ్ళను
ప్రోత్సహించి నిలబెట్టడం అంతే అవసరం అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మిన మన ప్రభుత్వం కాబట్టి అధ్యక్ష ఈ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్ను ప్రోత్సహిస్తూ వైఎస్ఆర్ వాహనమిత్ర ద్వారా అక్షరాల 2,74,015 మంది కుటుంబాలకు వాళ్ళ సొంతంగా ఆటోలు నడుపుకుంటా సొంతంగా ఆటోలు కొని సొంతంగా వాళ్ళ ట్యాక్సీలు కొని వాళ్ళంతటి వాళ్ళే ఆ ఆటోలు ఆ ట్యాక్సీలు నడుపుకుంటూ మేలు జరుగుతూ ఉన్న వాళ్ళు 2,74,000 కుటుంబాల అధ్యక్ష. జగనన్న చేదోడు కింద రజకులు, టైలర్సు, నాయీ బ్రాహ్మణులకు సంబంధించి వాళ్ళంతటి వాళ్ళే 5x5 5 feet by 5 feet షాప్ పెట్టుకొని ఆ షాప్లో వాళ్ళు ఒక కుట్టు మిషన్ పెట్టుకోవడం కానీ ఒక టైలర్ పని చేసుకోవడం కానీ లేకపోతే ఒక షాప్ పెట్టుకొని నాయీ బ్రాహ్మణ వృత్తి చేసుకోవడం కానీ లేకపోతే ఒక ఇస్త్రీ పెట్టుకొని నీట్గా వాళ్ళంతకు వాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ రజకులుగా వాళ్ళు ఇస్త్రీలు చేసుకోవడం అయితేనేమి వాళ్ళ 2,98,428 కుటుంబాలు వాళ్ళు ప్రతి సంవత్సరం వీళ్ళందరికీ కూడా తోడుగా ఉంటూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వాళ్ళకి ఇస్తూ తోడుగా ఉంటూ వాళ్ళను వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టించే కార్యక్రమం మరో 2,98,428 మంది జగనన్న చేదోడు ద్వారా బాగుపడతా ఉన్నారు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా మరో 82,000 కుటుంబాల అధ్యక్ష మగ్గం మీద వాళ్ళు బతుకుతూ మగ్గం మీద స్వయం ఉపాధిని వాళ్ళు తీసుకుంటూ వాళ్ళ జీవితాలు వాళ్ళు బాగుపడే దానికోసం వాళ్ళు గడుపుతూ ఉన్నారు అధ్యక్ష. అటువంటి 81,783 మంది కుటుంబాలకు మేలు చేస్తూ వైఎస్ఆర్ నేతన్న నేస్తం తీసుకొచ్చాం. మత్స్యకార భరోసా కింద అధ్యక్ష దాదాపుగా 1,20,000 మత్స్యకార కుటుంబాలకు సంవత్సరానికి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వాళ్ళకు కూడా తోడుగా నిలబడుతూ 1,20,000 కుటుంబాలకు గత 3 సంవత్సరాలుగా అన్ని రకాలుగా వాళ్ళకు తోడుగా ఉంటూ వాళ్ళ జీవితాలను వాళ్ళ జీవితాలలో వాళ్ళు నిలబడేలా వాళ్ళకి ఇబ్బందులు పడుకోకుండా అన్ని రకాలుగా చేయి పట్టుకొని నడిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎంఎస్ఎంఈ కింద రీస్టార్ట్ కింద దాదాపుగా 1,324 కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈ రీస్టార్ట్ కింద ప్యాకేజ్ కింద సపోర్ట్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా చేశాం. తర్వాత ఈ పొద్దు సివిల్ సప్లైస్ బియ్యం సప్లై చేస్తూ వెహికల్స్ని పెట్టి ఆ వెహికల్స్ ద్వారా ప్రతి ఇంటికి వచ్చి బియ్యం ఏదైతే డోర్ డెలివరీ చేస్తూ ఉన్నారో అవి దాదాపుగా మరో 18,520 మంది వాటి మీద ఆధారపడి వాళ్ళ జీవనం వాళ్ళు గడుపుతూ ఉన్నారు. వారికి సపోర్ట్ చేశాం అధ్యక్ష. జగనన్న తోడు కింద దాదాపుగా స్ట్రీట్ హాకర్స్ అంటే మనము వీళ్ళందరూ కూడా ఈ చిన్న వ్యాపారాలు చిన్నవన్నీ రోజు కూరగాయలు కొనుక్కోవడము, రోజు కూరగాయలు అమ్మడము, రోజు చిన్న వ్యాపారాలు ఇటువంటి వ్యాపారాలు చేసే వాళ్లకు 15,03,558 మందికి వాళ్లకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా వాళ్ళ జీవనోపాధికి ఎటువంటి భంగము కలక్కోకుండా ఇంకా మెరుగుపరిచే విధంగా లేకపోతే వాళ్ళు ప్రతిరోజు 1,000 రూపాయలు తీసుకుంటే 100 రూపాయలు వాళ్ళు కడితే తప్పనిచ్చి 1,000 రూపాయల లోన్ వాళ్ళకు పుట్టని పరిస్థితి నుంచి అటువంటి వాళ్లకు పూర్తిగా 0 వడ్డీకే వాళ్ళకు ఓడీ ఫెసిలిటీ మాదిరిగా వాళ్ళకు లోన్లు క్రియేట్ చేసి 15,03,558 మంది కుటుంబాలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా చేశాం అధ్యక్ష. అదే రకంగా ఈ ప్రతి ఆర్బీకే పరిధిలోనూ కస్టమ్ హైరింగ్ సెంటర్స్ని తీసుకొని వచ్చి ఆ రైతులనే అక్కడ ఉన్న వాళ్ళనే ఒక గ్రూప్గా ఫామ్ చేసి ఆ కస్టమ్ హైరింగ్ ఎక్విప్మెంట్ను మిగిలిన రైతులకు కూడా ఉపయోగపడేట్టుగా ఆ గ్రామంలో ఉన్న అందరికీ కూడా అది ఉపయోగపడేట్టుగా తద్వారా వాళ్ళు కూడా ఆ ఎక్విప్మెంట్ మీద వాళ్ళ జీవనం కూడా వాళ్ళు గడిపే విధంగా వాళ్ళకు కూడా మంచి జరిగేట్టుగా దాదాపుగా 34,580 మంది కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ద్వారా వాళ్ళు బాగుపడేట్టుగా ఆర్బీకేల పరిధిలో తీసుకొచ్చే కార్యక్రమం చేశాం అధ్యక్ష. వైఎస్ఆర్ చేయూత ద్వారా 24,95,714 మంది అక్కలకు మంచి జరిగిస్తూ ఒక గొప్ప కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా ప్రతి సంవత్సరం 18,750 రూపాయలు ఇస్తూ 4 ఏళ్ళు క్రమం తప్పకుండా అదే అక్క చెల్లమ్మకే వరుసగా క్రమం తప్పకుండా ఇస్తూ 75,000 రూపాయలు మనం ఇవ్వడమే కాకుండా బ్యాంకులతోనూ టైఅప్ చేయించి ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, హిందుస్థాన్ లివర్, అమూల్ ఇటువంటి పెద్ద సంస్థలతో కూడా టైఅప్ చేయించి
వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా ప్రోత్సహిస్తూ 24,95,714 మంది అక్క చెల్లెమ్మలకు స్వయం ఉపాధి కింద నిలబెడతా ఉన్నాం. వైఎస్ఆర్ కాపు నేస్తం కింద మరో 3,38,792 మంది అక్కలకు తోడుగా నిలబడగలుగుతూ ఉన్నాం. క్రమం తప్పకుండా అదే అక్కకే మిస్ కాకుండా ప్రతి సంవత్సరం ఇస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా చేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద మరో 3,92,674 మంది అక్కలకు కూడా మంచి జరిగిస్తూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం అదే అక్కకే ఇస్తూ ప్రోత్సహిస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఏకంగా 55,57,939 మంది అధ్యక్ష ఏకంగా స్వయం ఉపాధి రంగంలో మనం చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళందరూ కూడా నిలదొక్కుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు బాగుపడే కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు రాష్ట్రంలో 11.43% గ్రోత్ రేట్తో దేశంలోనే నెంబర్ 1గా ఉన్నామనంటే ఇక్కడ నుంచి వస్తూ ఉంది అధ్యక్ష. చిట్కా ఏమిటి అని అంటే ఇక్కడ నుంచి వస్తూ ఉంది అధ్యక్ష. ఇంతమంది బ్రతకగలుగుతున్నారు, ఇంతమంది స్వయం ఉపాధితో వాళ్ళ జీవనం వాళ్ళు గడపగలుగుతున్నారు కాబట్టి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇవన్నీ అడుగులు పడ్డాయి కాబట్టి విపరీతమైన మార్పు కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, మీరే గమనించండి అధ్యక్ష, 3-4 దశాబ్దాలుగా రాజకీయాలను చూస్తున్న వారంతా కూడా అధ్యక్ష మిగతా వారికి యంగ్ జనరేషన్కు కూడా బాబు అండ్ కో వీళ్ళ గురించి చెప్పాలి అధ్యక్ష. ఏమని చెప్పాలి అధ్యక్ష వీళ్ళ గురించి? ప్రజలు బాగుంటే చంద్రబాబు బాధగా కోపంగా ఉంటాడు. ఎందుకంటే ప్రజలు బాగుంటే చంద్రబాబుకి ఎప్పుడు ఆనందం ఉండదు అధ్యక్ష. ప్రజలు బాగుంటే చంద్రబాబు బాధగా కోపంగా ఉంటాడు అని చెప్పి చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే ఏమి నిజాలు అధ్యక్ష. మన యంగ్ జనరేషన్కు మన చంద్రబాబును చూస్తూ ఉన్న రాజకీయాలుగా 3-4 దశాబ్దాలుగా రాజకీయాలను చూస్తున్న వారంతా కూడా మిగతా వారికి యంగ్ జనరేషన్కు బాబు అండ్ కో గురించి చెప్పాలి. బాబు బాగుంటే ప్రజలు బాగుంటే చంద్రబాబు బాధగా కోపంగా ఉంటాడు, ప్రజలు బాధగా ఉంటే చంద్రబాబు ఆనందంగా ఉంటాడు. తాను అధికారంలో ఉండగా చంద్రబాబు ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేనే లేదు. ఒక్కటంటే ఒక్క స్కీమ్ కూడా తాను చెప్పలేడు అధ్యక్ష ప్రజలకు ఫలాని మంచి చేశాడు అని. తాను ప్రతిపక్షంలో ఉంటే అధ్యక్ష రాష్ట్రానికి ఏ మంచి జరిగినా చంద్రబాబు తట్టుకోలేడు. మంచి జరుగుతుంటే ఏడటంలో చంద్రబాబు నాయుడుకు మించిన వారు ఎవ్వరూ కూడా ఉండరు, లేరు. బాబు అండ్ కో దుస్థితి సృష్టి అధ్యక్ష. మన రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే ఏడుస్తారు, మన గ్రోత్ రేటును చూసి ఏడుస్తారు, మన ఆర్థిక పరిస్థితి వారి హయాంలో కన్నా మెరుగ్గా ఉందని అర్థమవుతుంటే ఏడుస్తారు. మన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, మన పేద వర్గాలకు 1,65,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా అందించాము అని అంటే ఏడుస్తారు. పేద పిల్లలకు గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం సిబిఎస్లు చదివిస్తాము, సిబిఎస్ఈ సిలబస్తో చదివిస్తాము అని అంటే ఏడుస్తారు. 3 ప్రాంతాల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ డీసెంట్రలైజేషన్ చేస్తాము అని అంటే ఏడుస్తారు. మన పాలనలో వర్షాలు బాగా పడితే పంటలు బాగా పండుతుంటే ఏడుస్తారు. మన రిజర్వాయర్లు వరుసగా 4వ ఏడాది కూడా నిండితే ఏడుస్తారు. మన అందరం ఆలోచన చేయాలి అధ్యక్ష. ఇలాంటి ప్రతిపక్షంతో ఇలాంటి దుస్థితి సృష్టితో మనం కాపురం చేస్తూ ఉన్నాం అన్ఫార్చునేట్లీ అధ్యక్ష. మరి మనం ఇలాంటి ప్రతిపక్షంతో వేగుతూ ఉన్నాం అనేది అందరం కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో అధ్యక్ష అభివృద్ధిలో చంద్రబాబు పోషించిన పాత్ర ఏమిటి అని అంటే 4 ఉదాహరణలు కూడా ఎక్కడ దొరకవు అధ్యక్ష. కానీ
ఈ రాష్ట్రాన్ని నాశనం చేయటంలో ఆయన పాత్ర ఏమిటి అని అంటే మాత్రం కోకొల్లోలుగా అధ్యక్ష కావలసినన్ని ఉదాహరణలు దొరుకుతాయి అధ్యక్ష. అధ్యక్ష, వ్యవసాయాన్ని దండగా అన్నది ఎవరంటే బాబే అని అంటారు అధ్యక్ష. రైతును దారుణంగా మోసం చేసింది ఎవరు అని అంటే బాబే అంటారు అధ్యక్ష. పల్లెల్ని ఘోరంగా దెబ్బతీసింది ఎవరు అని అంటే బాబే అంటారు అధ్యక్ష. కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరిది అని అంటే బాబే అంటారు అధ్యక్ష. అధ్యక్ష, మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను మోసాలుగా మార్చింది ఎవరు, మేనిఫెస్టోను ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో పడేసే మనస్తత్వం ఎవరికి ఉంది అని అంటే బాబే అంటారు అధ్యక్ష. అధ్యక్ష, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల అభివృద్ధికి ప్రథమ శత్రువు ఎవరు అని అంటే సమాధానం అధ్యక్ష పెత్తందారి బాబే అంటారు అధ్యక్ష. అధ్యక్ష, చివరికి మన అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా తప్పి వాళ్ళ జీవితాలలో అల్లకల్లోలను సృష్టించింది ఎవరు అని అంటే అధ్యక్ష అది కూడా బాబు 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 అని అంటారు అధ్యక్ష. అధ్యక్ష, అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష సొంత పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచింది ఎవరు అని అంటే కూడా బాబే అంటాడు అధ్యక్ష. అధ్యక్ష, సీఎం పదవిని, ట్రస్టును, ఎన్టీఆర్ ట్రస్టును, పార్టీని అన్నింటినీ లాక్కున్న పుణ్యపురుషుడు ఎవరు అని అంటే బాబే అంటారు అధ్యక్ష. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ విభజనకు తొలి ఓటు వేసింది ఎవరు అని అంటే బాబు పార్టీని అంటారు అధ్యక్ష. తొలి ఓటు వేసిన వెంటనే సుజనా చౌదరి అని అనుకుంటాను. తొలి ఓటు వేసిన వెంటనే వచ్చి నేనే తొలి ఓటు వేసాను ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టేదానికి అని చెప్పి కూడా ఆ టైంలో మాట్లాడారు అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష రాష్ట్రానికి 10 సంవత్సరాల పాటు రావాల్సిన ప్రత్యేక హోదాను పోగొట్టింది ఎవరు అని అంటే అది బాబే అధ్యక్ష. ప్రత్యేక హోదాను వదులుకొని పరిశ్రమల్ని, ఉద్యోగాల్ని కూడా తాకట్టు పెట్టి ఈ రాష్ట్రానికి ఇంటింటికి ద్రోహం చేసింది ఎవరు అని అంటే బాబు అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు కమిషన్ల కోసం ప్రత్యేక హోదాను వదులుకొని ప్రత్యేక ప్యాకేజీ అంతకంటే గొప్పదని పాంఫ్లెట్లు వేసి ప్రెస్ మీట్లు పెట్టి అసెంబ్లీని సైతం వాడుకొని ఇక్కడ చెప్పి రాష్ట్రాన్ని అల్లకొల్లోలం సృష్టించింది ఎవరు అని అంటే బాబే అధ్యక్ష. పారిశ్రామిక రంగంలో అధ్యక్ష రాని పెట్టుబడులు అధ్యక్ష, ఎయిర్ బస్సు, హైపర్ లూపు, ఒలింపిక్సు, మైక్రోసాఫ్టు, అమరావతి మొత్తానికి ఏసీ, ఇలా రాని పెట్టుబడులన్నీ వచ్చాయని చూపించి దొంగ లెక్కలు వేయటము. అంతర్జాతీయ నిపుణుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే బాబే అధ్యక్ష. అధ్యక్ష, 10 ఏళ్ళ హైదరాబాద్ అధ్యక్ష ఉమ్మడి రాజధాని అయితే ఓటుకు కోట్లు ఇస్తూ దొరికిపోయి పారిపోయి వచ్చింది ఎవరు అని అంటే అది బాబే అంటారు అధ్యక్ష. ఇన్సైడర్ ట్రేడింగ్లో 1000 కోట్లు నొక్కేసి రాజధాని అనే పేరుతో డిజైన్ చేసి ఆ 1000 కోట్లు మళ్ళీ రావన్న భయంతో ఇప్పుడు ఏకంగా యాత్రలు పెట్టింది ఎవరు అని అంటే ఇది బాబే అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి గుణశీల సంపద అధ్యక్ష, ఇది ఆయన క్యారెక్టర్ అధ్యక్ష. ఆయన గుణశీల సంపద, ఆయన క్యారెక్టర్ ఇంత గొప్పది అధ్యక్ష. ఇటువంటి వ్యక్తి గురించి ఎంత తక్కువ మాట్లాడినా కూడా, ఎంత ఎక్కువ మాట్లాడినా కూడా తక్కువైనట్టే అధ్యక్ష. అధ్యక్ష, ఇటువంటి చంద్రబాబును ఎట్టి పరిస్థితిలోనూ కూడా మళ్ళీ అధికారంలోకి తీసుకొని రావాలి. ఆయన అధికారంలోకి తీసుకొని రాలేకపోతే దోచుకోవడము, పంచుకోవడము, తినుకోవడము ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన అధికారంలోకి తీసుకొని రావాలని తాపత్రయపడే ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, దత్తపుత్రుడు ఇంతమందితో యుద్ధం చేయగలుగుతూ ఉన్నాము అని అంటే అధ్యక్ష దేవుడు దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో మాత్రమే ఇది సాధ్యమవుతామని తెలియజేస్తూ దేవుడు చల్లని దీవెనలు ఇంకా ఎక్కువగా ఉండాలని, ప్రజలకు మంచి చేసే అవకాశం దేవుడు ఇంకా ఎక్కువగా ఇవ్వాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. బ్రేక్ ఎందుకు?
సిబిఐకి మన తర్వాత